మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి గత 18 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ రూమ్ సౌకర్యం ఉండదు, ఆన్లైన్లో రూమ్ బుకింగ్ ఉండదు. తర్వాత మనకు ఆన్లైన్లో ఆ దర్శన టికెట్ కూడా దొరకట్లేదు అని ఇబ్బంది పడుతూ చాలామంది ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకుంటున్న వారిని కొన్ని లక్షల మందిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఏమీ లేవని నేను వచ్చిన తర్వాత తెలిసింది. గత చాలా సంవత్సరాలుగా కూడా నేను కూడా రావడానికి ప్రతి ఒక్కరు చెప్పుతూ ఉంటే ఎలా ఆ దర్శనాన్ని మనం ఎలా చేసుకోవచ్చు అని కొంచెం ఆ అపోహలో దీన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనము ట్రైన్లో వచ్చినా, ఫ్లైట్లో వచ్చినా, బస్సులో వచ్చినా కానీ మనకు ఎలా అంటే ఇక్కడ కింద నుండి కొండపైకి బస్సు సౌకర్యం చాలా ఈజీగా ఉన్నది. 90 రూపాయలకే మనకు బస్సు తీసుకొస్తుంటారు. అలాగే కొంతమంది అలిపిరి నుండి పాదయాత్రగా రావాలనుకున్న వాళ్ళకి ఎంత లగేజ్ ఉన్నా, ఎన్ని బ్యాగులు ఉన్నా అక్కడ ఫ్రీగా ఆ లగేజ్ కౌంటర్లో ఈ బ్యాగులు ఇచ్చేస్తే మనము ఆ అలిపిరి నుండి మెట్ల మార్గాన పైకి వచ్చేసరికి మన కౌంటర్ మన ముందరనే దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన బ్యాగులు లగేజ్ని తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నివాసం ఎలా ఉండడానికి ఎలా అసలు మనకు ఇక్కడ రూమ్స్ అవైలబుల్ లేవు, రూమ్స్ బుకింగ్ కావట్లేదు, రూమ్స్ గురించి దొరకట్లేదని భయం వద్దు. ఇక్కడ మాధవ నిలయం, బాలాజీ నిలయం ఇలాంటి టీటీడీ టెంపుల్ తీసుకొచ్చిన ఇలాంటి నిలయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని వందల నిలయాలు ఇక్కడ మనకున్నాయి. మాధవ నిలయంలో దాదాపు కంటే 8 నుంచి 10,000 మంది ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళు ఒక చాలా పెద్ద లాకర్ ఇస్తుంటారు. మన ఎన్ని బ్యాగులున్నా ఆ లాకర్లో మనం లాక్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా. ఇక్కడ కూడా ఛార్జెస్ అనేటివి ఉండవు. కానీ కింద మనం దిగిన తర్వాత దర్శనానికి సంబంధించిన టోకెన్ విష్ణు నిలయంలో కానీ ఇంకా కింద అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ ఎక్కడైనా తెలుసుకొని మీరు ఆ టోకెన్ చూపిస్తే ఇక్కడ మనకు ఫ్రీగా లాకర్ ఇస్తుంటారు. ఆ లాకర్లో మన యొక్క లగేజ్ని పెట్టుకోవచ్చు. స్నానం చేయడానికి వేడి నీళ్ళు కావాలనుకున్నా, చన్నీళ్ళు కావాలనుకున్నా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి దాదాపు అంటే 300-400 మంది 3 నుంచి 400 మంది స్నానం చేయడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా అంత విశాలమైన వాష్రూమ్తో పాటు అన్ని నీటి శుభ్రతతో పాటు ఎవ్రీ నిమిషానికి క్లీనింగ్తో పాటు మనకు మంచి సౌకర్యాన్ని ఇస్తున్నారు. తర్వాత అక్కడే పడుకోవచ్చు. మంచి ఫ్యాను, గాలి, శుభ్రత, సెక్యూరిటీ అన్నీ కూడా మనకు ఫ్రీగా ఉన్నాయి. 24 గంటలు కాదు, మీరు 2 రోజులైనా ఇక్కడ ఇలాంటి నిలయంలో మీరు ఉండి మీ యొక్క దర్శనాన్ని చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్కు దాదాపు ఒక 10-15 నిమిషాల లోపల కాలినడకలో మనం వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇలాంటి అపోహలు ఉన్న దర్శనాన్ని వాయిదా వేసుకోవడం కొన్ని భయంతో ఉన్న వారికి మాత్రం ఇది చాలా మంచి సౌకర్యం నేను కూడా చూడలేదు. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. తర్వాత ఎక్కడైతే ఏ సత్రం అయితే మనకి ఇచ్చారో, ఎక్కడైతే మాధవ నిలయం ఇలాంటివి ఇచ్చారో అక్కడ అల్పాహారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారం దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అన్లిమిటెడ్, ఎంతైనా తినచ్చు. తర్వాత భోజనం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మళ్ళీ 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా మీకు భోజన సౌకర్యం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం మనకు కల్పించిన ఈ ఫ్రీగా మనం నివాసం ఉండడానికి సంబంధించిన ఈ భోజనానికి, తర్వాత వీటికి అన్నింటికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ సౌకర్యాలను ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. నేను మాత్రం ఇక్కడ ₹1 ఖర్చు లేకుండా ఈరోజు నివాసం ఉన్నాను. పైకి వెళ్ళి కింద నుంచి పైకి బ్యాగులు తీసుకొచ్చాను. తర్వాత అలిపిరి నుంచి మెట్ల మార్గాన వచ్చి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను.